కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పటం లేదు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సైతం వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం కొమరవెల్లి ఆలయ సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 3 నెలల పాటు సాగే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కొమరవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నిర్మిస్తున్న రైల్వే హాల్ స్టేషన్తో భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ లో భాగంగా కొమరవెల్లి ఆలయ సమీపంలో రాజీవ్ రహదారి వద్ద రైల్వే హాల్ స్టేషన్ కు గత సంవత్సరం ఫిబ్రవరి 15న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కాగా ఈ సంవత్సరం దసరా నాటికి రైల్వే హాల్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికార ప్రకటన చేసినప్పటికీ నేటికి 70% సైతం పనులు పూర్తి కాకపోవడంతో రైల్వే అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక నెల రోజుల్లో మల్లికార్జున స్వామి కళ్యాణంతో పాటు జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఈ ఏడాది సైతం భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవని భక్తులు వాపోతున్నారు. రైల్వే హాల్ స్టేషన్ వద్ద నేటికి టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, విద్యుత్ సదుపాయం, నీటి సరఫరా, మరుగుదొడ్లు వంటి అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జనవరిలో ప్రారంభమయ్యే మల్లికార్జున స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు రైల్వే హాల్ స్టేషన్ ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకుని రావాలని భక్తులు కోరుతున్నారు. ఈ రాష్ట్రంలోనే కాకుండా నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున మల్లన్న భక్తులు ఈ యొక్క జాతరకి రావడం జరుగుతుంది. కావున దయచేసి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా చొరవ తీసుకొని ఈ యొక్క రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా 30% పనులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అధికారులు తొందరగా చొరవ తీసుకొని ఈ డిసెంబర్లో దేవునికి కళ్యాణం ఉంటుంది. మల్లికార్జున స్వామిది కళ్యాణ వరకు పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తేవాలని కోరుచున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని రైలు ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతున్నారు స్థానికులు.